నమస్తే, నేను మీ నగేష్. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో తెర మీదకు తెచ్చిన జమిలీ ఎన్నికల బిల్లు అనేక అభ్యంతరాలు, నిరసనల మధ్య ఎట్టకేలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. యథాతథంగానే అందరూ ఊహించినట్లుగానే మెజారిటీ ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి నిర్వహించిన ఓటింగ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం విజయం సాధించినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిల్లును ఎట్టకేలకు లోక్సభలో ప్రవేశపెట్టాయి. పార్లమెంటులోని విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బిల్లును ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సుదీర్ఘ చర్చ కోసం పంపించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వెల్లడించారు. ఈ బిల్లును జేపీసీకి పంపించడానికి మాకేం అభ్యంతరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర కేబినెట్ చర్చలో ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈ బిల్లును జేపీసీకి పంపించిన తర్వాతే సుదీర్ఘంగా చర్చించి వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ తర్వాత బిల్లు ఓకే చేయడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు అని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. సో ఇది అయిపోయింది. మొత్తం మీద బిల్లు అయితే లోక్సభలో చర్చకు వచ్చింది. అయితే ఈ బిల్లు ఎంత మేరకు ఆమోదం పొందుతుంది? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులోని అంశాలన్నీ యథాతథంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపంలో ఆమోదించుకునే అవకాశం ఉందా? 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే లోక్సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో తెచ్చిన ఈ బిల్లు యథాతథంగా ఆమోదం పొందుతుందా అనేది ఇప్పుడు అనేక రకాల చర్చలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు యథాతథంగా ఆమోదం పొందడం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు 34లో జరపాలని చెప్పేసి అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో 34లో ఎన్నికలు జరపడానికి ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ మద్దతు సేకరించి ఈ బిల్లు పాస్ చేసుకోవడానికి, అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ బిల్లు పాస్ చేయించుకోవడానికి అవసరమైతే ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలను కూడా తమ వైపు మళ్లించుకునే ఒక వ్యూహం రచిస్తున్నారు. దాన్ని అమలు చేస్తారని చెప్పి కూడా ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 34లో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడు ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ 34లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెడితే ఎన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలుపుతాయి అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఒకవేళ 34లోనే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఈ 29, 34 మధ్య అనేక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది, నిర్వహిస్తారు కూడా. సో 34లో జమిలీ ఎన్నికలు నిర్వహించే సమయానికి రాష్ట్రంలోని సుమారు ఒక 9-10 శాసనసభల పదవీ కాలం ఇంకా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కాలం ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తామంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అంగీకరిస్తాయా అనేది ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఒకవేళ ఇప్పుడు బిల్లే పాస్ అయ్యింది అనుకుందాం, 34 కంటే 6 నెలల్లో, సంవత్సరం ముందే శాసనసభల పదవీ కాలం ముగిస్తే ఈ 6 నెలల్లో, సంవత్సరము ఏం చేస్తారు? అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలనా, లేదు అప్పటికి ఉండే రాష్ట్ర ప్రభుత్వాల గడువును, అంటే శాసనసభల గడువును మరో 6 నెలల్లో, సంవత్సరమో లోక్సభ ఎన్నికల వరకు పొడిగించాలా అనేది ఈ రెండిట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేది ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. సో మొత్తం మీద చూస్తే ఈ జమిలీ ఎన్నికల బిల్లు వ్యవహారం ఇప్పట్లో ఆమోదం పొందడం అనేది అంత సులువైన వ్యవహారంగా కనిపించడం లేదని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ బిల్లును ఏ రకంగా పాస్ చేయించుకునే ప్రయత్నాలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.